Hi students, hope all of you are fine and healthy. For today's class, we are going to discuss on Unit 2. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఈరోజు మనము ఈ వీడియో లెసన్లో సెకండ్ యూనిట్కి సంబంధించిన విషయాలు కొన్ని నేర్చుకోబోతున్నాం. In Unit 2, the main concept is principles. Principles anante niyamavali, sutramu. These are called as the principles. So, ఈ ప్రిన్సిపల్స్ ఏంటివి, ఎలా ఉంటాయి, దీనికి ఆన్సర్ ఎలా రాయాలి, ఎన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, మనం ఎన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకోబోతున్నాము అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. సో for today's class we are going to discuss about the different principles in Unit 2 and what are the principles we are going to discuss and how you are going to represent the principles in your examination. These are the points we are going to learn today. So on the screen you can see that there are 8 or 7 different principles in Unit 2. The first answer may be core principles that guide practice. The second one, communication principles. The third one, planning principles. The fourth one, modeling principles. The fifth one is design principles. The sixth one is construction principles. And the seventh one is deployment principles. So here, the first one, core principles that guide practice, is an important long answer question, and from CPMCD, that is communication, planning, modeling, design, construction and design. From these, two of them are most important. One is the communication principles and the second one is construction principles. సో ఇక్కడ మనము చూసుకుంటున్న ఈ ఏడుట్లో ఫస్ట్ది ఏదైతే ఉందో కోర్ ప్రిన్సిపల్స్ దట్ గైడ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తర్వాత మనము నేర్చుకున్న సిపిఎంసిడి కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్లో కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ విషయం ఏంటిది అని అంటే దీంట్లో ఏ ప్రిన్సిపల్స్ ఇచ్చినా కానీ ఒక్క కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ తప్ప ఏ ప్రిన్సిపల్స్ ఇచ్చినా కానీ దాన్ని రాసే మెథడాలజీ మనము ఖచ్చితంగా అదే ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఈ సెకండ్ యూనిట్లో ప్రిన్సిపల్స్కి సంబంధించి మనము 3 ముఖ్యమైన ఆన్సర్స్ మనము నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ వన్, కోర్ ప్రిన్సిపల్స్ దట్ గైడ్ ప్రాక్టీస్ ఒకటి, కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్ ఒకటి, కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ ఒకటి, 3 కూడా మనం నేర్చుకోబోతున్నాం. అసలు ఇవి ఎట్లా రాయాలి, రిప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి పేపర్లో అనే దాని మీద మీకు ఇవాళ కొంత అవగాహన కల్పించి తర్వాత వీటి సైడ్ ఎడిక్స్ డిస్కస్ చేసి రేపు మనము కోర్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటిది, కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్ ఏంటివి, కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ అంటే ఈ 3 కూడా సీలే, గుర్తుపెట్టుకోండి. core principles that guide practice, communication principles and construction principles. ఈ 3 విషయాలు కూడా మనము నెక్స్ట్ వీడియో లెసన్లో మనం దాని గురించి నేర్చుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, సెకండ్ యూనిట్లో దట్ ఈజ్ ఎస్ఏస్ 3 and 4, మీ లాంగ్ ఆన్సర్లో ఎస్ఏస్ 3 and 4 ప్రిన్సిపల్స్ గురించిన ఆన్సర్ ఉంటుంది. ప్రిన్సిపల్స్
ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోడలింగ్ ఇట్లా మీకు కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఏ ప్రిన్సిపల్స్ని మనం ఆన్సర్ చేయాలనుకున్నా, కోర్ ప్రిన్సిపల్స్ని కానీ, కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్ని కానీ, ప్లానింగ్ ప్రిన్సిపల్స్ని కానీ, మోడలింగ్ ప్రిన్సిపల్స్ని కానీ, డిజైన్ ప్రిన్సిపల్స్ని కానీ, కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ని కానీ, డిప్లాయ్మెంట్ ప్రిన్సిపల్స్ని కానీ మనం చేసేటప్పుడు ప్రిన్సిపల్ 1 అని పెట్టాలి. ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఫస్ట్ అది పెట్టాలి. దానికి సంబంధించిన సైడ్ హెడ్డింగ్ రాయాలి. ప్రిన్సిపల్ 1కి సంబంధించిన సైడ్ హెడ్డింగ్, ఆ తర్వాత దానికి సంబంధించిన కొంత మ్యాటర్ రాయాలి. ఇట్లా మీకు మ్యాక్సిమం 10 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో 10 లేవు కానీ ఎక్కువగా మీకు 10 ప్రిన్సిపల్స్ కనపడతాయి. ఇవి జనరల్గా మనము సాధారణ జీవితంలో, రెగ్యులర్ లైఫ్లో పాటించే సూత్రాలేవి. కాబట్టి ఎక్కడి నుంచో అవి ఊడిపడ్డ సూత్రాలేం కావు. రెగ్యులర్ లైఫ్లో మనము ఏవైతే ప్రిన్సిపల్స్ పాటించాలో ఆ ప్రిన్సిపల్సే దీంట్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను సైడ్ హెడ్డింగ్స్ చెప్పుకుంటూ లైట్గా దాని గురించి రఫ్గా మీకు చెప్పుకుంటూ పోతాను. తర్వాత మీకు నెక్స్ట్ వీడియో లెసన్లో ఒక్కొక్కటి విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎట్లా రాయాలి, ఆన్సర్ షీట్లో ఎట్లా రాయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ చూడండి, కోర్ ప్రిన్సిపల్స్ దట్ గైడ్ ప్రాక్టీస్. సో ఫస్ట్ ఏం పెడతారు అక్కడ అని అంటే ప్రిన్సిపల్ 1. ప్రిన్సిపల్ 1 స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, PRINCIPLE, PAL కాదు. PAL అంటే మన కాలేజీలో ఉండే సారు. ప్రిన్సిపల్ అని అంటే నియమావళి, ప్రిన్సిపాల్ అంటే మన కాలేజ్ హెడ్. సో ప్రిన్సిపల్ 1 నియమావళి 1, నియమావళి 2, నియమావళి 3 అట్లా. సో కోర్ ప్రిన్సిపల్స్ యొక్క అర్థం ఏంటిది అని అంటే, కోర్ ప్రిన్సిపల్ అని అంటే కంపల్సరీ ప్రిన్సిపల్స్, కోర్ అని అంటే మ్యాండేటరీ, కోర్ సబ్జెక్ట్ కంపల్సరీ సబ్జెక్ట్, ఆప్షనల్ సబ్జెక్ట్ అని అంటే అది కాకుండా ఇంకొకటి కూడా ఆప్షన్ ఉంది. కానీ కోర్ ప్రిన్సిపల్స్ అని అంటే ఖచ్చితంగా చదవాల్సిన సబ్జెక్ట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, దిస్ ఈజ్ ఏ కోర్ సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనము ప్రిన్సిపల్ 1 చూస్తూ ఉన్నాం. అట్లా 8 ప్రిన్సిపల్స్ ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి, కోర్ ప్రిన్సిపల్స్. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ కోర్ ప్రిన్సిపల్స్ దట్ గైడ్ ప్రాక్టీస్లో డివైడ్ అండ్ కాంకర్. డివైడ్ అండ్ కాంకర్ అని అంటే సాఫ్ట్వేర్ని మాడ్యూల్స్గా విడగొట్టి ఎవరికి వారికి అప్పచెప్పి వాళ్ళ మాడ్యూల్ వారు తయారు చేసి ఇవ్వటం, దట్ ఈస్ డివైడ్ అండ్ కాంకర్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇక్కడ మనం చూస్తున్నాం, అండర్స్టాండ్ ది యూజ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే దాని యొక్క ఎగ్జాక్ట్ సారాన్ని గ్రహించటం, తెలుసుకోవాలి. తర్వాత స్ట్రైవ్ ఫార్ కన్సిస్టెన్సీ, ఏదో ప్రోగ్రామ్ చేసేసాము ఇక అయిపోయిందని కాదు, అది ఎక్కువ కాలం ఉండేలాగా ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేయాలి. తర్వాత ఫోకస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో అది సక్రమమైన మార్గంలో వెళ్ళేలాగా చూడాలి. తర్వాత బిల్డ్ సాఫ్ట్వేర్ దట్ ఎగ్జిబిట్స్ ఎఫెక్టివ్ మాడ్యులారిటీ. పర్ఫెక్ట్గా ఉండే ప్రోగ్రామ్ తయారు చేయాలి. 6th ప్రిన్సిపల్ లుక్ ఫర్ ప్యాటర్న్స్. రకరకాల ప్యాటర్న్స్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత 7th ప్రిన్సిపల్ రిప్రజెంట్ ది ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక ప్రోగ్రాంలో ఎక్కువ ఇన్పుట్స్ ఎక్కువ అవుట్పుట్స్ తీసుకుంటూ దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, దానికి సొల్యూషన్ ఏంటిది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రిన్సిపల్ 8 ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సాఫ్ట్వేర్ మన దగ్గర ఉండదు, వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ఉండేలాగా మనం డిజైన్ చేయాలి. రిమెంబర్ దట్ సమ్వన్ విల్ మెయింటైన్ ది సాఫ్ట్వేర్. మనం మెయింటైన్ చేయం సాఫ్ట్వేర్ని, వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అనేది బాగా ఆలోచించి సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాలి. సో
ఇవి 8 ప్రిన్సిపల్స్. ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు దీస్ ఆర్ ది 8 డిఫరెంట్ ప్రిన్సిపల్స్. సో ఫస్ట్ బ్యాచ్లో కోర్ ప్రిన్సిపల్స్ దట్ గైడ్ ప్రాక్టీస్లో మనం 8 ప్రిన్సిపల్స్ చూసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్. ఇక్కడ మీకు 10 ఉన్నాయి కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్లో. సో ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా నేను మీకు జస్ట్ రఫ్గా చదువుతాను, తర్వాత వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిన్సిపల్ 1 లిజన్ అనంటే వినటం, జాగ్రత్తగా వినాలి. ప్రిన్సిపల్ 2 ప్రిపేర్ బిఫోర్ యూ కమ్యూనికేట్. మీరు వాళ్ళతో ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు, జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి. ప్రిన్సిపల్ 3 సమ్వన్ షుడ్ ఫెసిలిటేట్ ది యాక్టివిటీ. కస్టమర్ డెవలపర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇంకొకళ్ళు మీ సంభాషణ వింటే మంచిది. ప్రిన్సిపల్ 4 ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. ఫోన్లలో జూమ్ మీటింగ్లలో మాట్లాడటం కాదు, ఎదురు బొదురు కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రిన్సిపల్ 5 టేక్ నోట్స్ అండ్ డాక్యుమెంట్ డెసిషన్స్. మీరు ఏదైతే మాట్లాడుకుంటున్నారో దాన్ని నోట్ డౌన్ చేసుకోవాలి, ఏం నిర్ణయం తీసుకున్నారో రాసుకోవాలి. ప్రిన్సిపల్ 6 స్ట్రైవ్ ఫర్ కొలాబరేషన్. ఫస్ట్ కమ్యూనికేషన్ అయిపోయింది, ఇక నీతో పని లేదు అనుకోవద్దు. ప్రోగ్రామ్ అయిపోయేంతసేపు, ఈ సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యేంతసేపు వాళ్ళతో కొలాబరేషన్ పెట్టుకోవాలి, కలిసి పనిచేయాలి. ప్రిన్సిపల్ 7 స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ డిస్కషన్. మీరు ఏదైతే డిస్కస్ చేసుకున్నారో టాపిక్ దాని మీదనే ఉండేటట్టుగా చూసుకోవాలి, టాపిక్ వేరే డైవర్ట్ కాకూడదు. ప్రిన్సిపల్ 8 డ్రా ఎ పిక్చర్ ఇఫ్ అన్క్లియర్. మీకు ఏదైనా విషయం అర్థం కాకపోతే దానికి ఏదైనా బొమ్మ గీయగలిగితే బొమ్మ గీయండి, రాసుకోలేకపోతున్నాం అన్నదాన్ని బొమ్మ గీసుకోండి. ప్రిన్సిపల్ 9 మూవ్ ఆన్. ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తూ ఉండాలి, డిస్కషన్లో వెనక్కి వెళ్ళకూడదు. ప్రిన్సిపల్ 10 ఫైనల్గా రావాల్సింది ఏంటంటే ఒక మంచి సాఫ్ట్వేర్ రావాలి, దానివల్ల కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వాలి, డెవలప్ చేసిన కంపెనీ లేదా ఆ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా సాటిస్ఫై అవ్వాలి. దీస్ ఆర్ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్ 1 అని పెట్టాలి, లిజన్ అని రాయాలి, దాని పక్కన ఎలా వినాలో రాయాలి, జాగ్రత్తగా వినాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవి రాసుకుంటూ పోవాలి ఇక్కడ. దీస్ ఆర్ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ప్లానింగ్ ప్రిన్సిపల్స్. అండర్స్టాండ్ ది స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మనకి ఇవ్వబడిన ప్రాజెక్ట్ యొక్క స్కోప్ ఏంటిది, దాని యాక్చువల్ ఉద్దేశం ఏంటిది, ఇది దేనికోసం డెవలప్ చేయాలో తెలుసుకోవాలి. రెండోది ఇన్వాల్వ్ కస్టమర్స్ ఇన్ ప్లానింగ్. ఎవరైతే మనకి ప్రాజెక్ట్ ఇచ్చారో వాళ్ళని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. మూడోది రికగ్నైజ్ దట్ ప్లానింగ్ ఈజ్ ఇటరేటివ్. ఇటరేటివ్ అని అంటే ప్లానింగ్ ఎప్పటికప్పుడు ముందుకి వెనక్కి వెళ్తూ ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి, ఇటరేషన్. నాలుగవది బెస్ట్ ప్లానింగ్ చేయాలి, అంటే రిక్వైర్మెంట్స్ బెస్ట్గా ఉండాలి, లాంగ్వేజెస్ బెస్ట్గా ఉండాలి, బెస్ట్ టైంలో ఇవ్వగలిగేటట్టుగా ఎస్టిమేషన్ చేయాలి. తర్వాత ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయటం వల్ల కంపెనీకి కానీ టీమ్ మెంబర్స్ కానీ వచ్చే రిస్క్ ఏంటిది అనేది ఖచ్చితంగా మనకు అవగాహన కలిగి ఉండాలి. ఆరోది ఉన్నది ఉన్నట్టుగా చేయగలిగే సామర్థ్యం మనకి రావాలి, రియలిస్టిక్. తర్వాత అడ్జస్ట్ గ్రాన్యులారిటీ యాజ్ యు డిఫైన్ ది ప్లాన్. దీంట్లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిది, రెండోది చేయాల్సిన పని ఏంటిది, మూడోది చేయాల్సిన పని ఏంటిది అనేది ఒక గ్రాన్యులారిటీ, అంటే ఏది టాప్ ప్రయారిటీ ఏది డౌన్ ప్రయారిటీ అనేది మనం చెప్పగలిగేలాగా డిజైన్ ప్లాన్ చేయాలి. ఎనిమిదోది ఎన్ష్యూర్ క్వాలిటీ. మంచి క్వాలిటీని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తొమ్మిదోది డిస్క్రైబ్ హౌ టు డీల్ విత్. ఎట్లా డీల్ చేయాలి, యూజర్స్ ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు మళ్ళీ ఎట్లా డీల్ చేయాలి,
అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఏదైతే ప్లాన్ ఇస్తామో దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఇది జరిగిందా జరగలేదా అనేది మానిటర్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ది 10 ప్లానింగ్ ప్రిన్సిపల్స్. తర్వాత మోడలింగ్ ప్రిన్సిపల్స్. మోడలింగ్ అని అంటే ఇక్కడ మనం డయాగ్రామ్స్ గీయటం అనేది గుర్తుపెట్టుకోండి. మోడల్ని డ్రా చేయాలి. సో ఫస్ట్ ప్రిన్సిపల్, ద ఇన్ఫర్మేషన్ డొమైన్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ మస్ట్ బి రిప్రజెంటెడ్ అండ్ అండర్స్టూడ్. ఒక బొమ్మ గీయాలంటే ఫస్ట్ మీరు పూర్తిగా దాన్ని అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత దాన్ని గీయాలి. మీకే అర్థం కాకుంటే బొమ్మ గీయటం సాధ్యం కాదు. కాబట్టి ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్, దెన్ యూ షుడ్ రిప్రజెంట్. తర్వాత ప్రిన్సిపల్ 2, ద ఫంక్షన్స్ దట్ ద సాఫ్ట్వేర్ పర్ఫార్మ్స్ మస్ట్ బి డిఫైన్డ్. ఈ సాఫ్ట్వేర్ ఏం పని చేస్తుందో డిఫైన్ చేయాలి, ఫంక్షన్స్. తర్వాత ద బిహేవియర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ యొక్క లక్షణాలు ఏంటిదో కూడా మనము క్లియర్ కట్గా బొమ్మ గీయాలి. ఫోర్త్ వన్, హైరార్కీ షుడ్ బి డిస్క్రైబ్డ్. అంటే ఏది ముందు ఏది వెనుక చేయాలి అనేది మోడలింగ్లో కూడా ఖచ్చితంగా డ్రా చేయాలి. తర్వాత ఇది కేవలం బొమ్మ రూపంలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాదు, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేలాగా చూడాలి. ది అనాలిసిస్ షుడ్ మూవ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ టు ఇంప్లిమెంటేషన్. దట్ ఈస్ ది మోడలింగ్ ప్రిన్సిపల్. తర్వాత డిజైన్ ప్రిన్సిపల్స్. ఇక్కడ మనము 7 డిజైన్ ప్రిన్సిపల్స్ చూస్తూ ఉన్నాం. ఒక్కోసారి క్వశ్చన్ ఇక్కడ డిజైన్ మోడలింగ్ ప్రిన్సిపల్స్ అని వస్తుంది. డిజైన్ మోడలింగ్ ప్రిన్సిపల్స్, అందుకే 2 విడివిడిగా మీకు డిఫైన్ చేయటం జరిగింది. డిజైన్ మోడలింగ్ ప్రిన్సిపల్స్. మోడలింగ్ ప్రిన్సిపల్స్ ఇందాక మనం చెప్పుకున్నాము. డిజైన్ ప్రిన్సిపల్స్, డిజైన్ షుడ్ బి ట్రేసబుల్ టు ద రిక్వైర్మెంట్ మోడల్. ఎట్లా సాఫ్ట్వేర్ని మనం డిజైన్ చేయాలి, ఎగ్జాక్ట్గా డిజైన్ డ్రా చేయాలి. ఇక రెండోది, కన్సిడర్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది సిస్టమ్ టు బి బిల్ట్. ఏదైతే మనం సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తున్నామో దాని యొక్క ఆర్కిటెక్చర్ కరెక్ట్గా డ్రా చేయగలగాలి. ఇక మూడోది, డిజైన్ ఆఫ్ ది డేటా ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద డిజైన్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్. ఓన్లీ డిజైన్ అంటే సాఫ్ట్వేర్ యొక్క డిజైన్ గీయటం కాదు, ఫంక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఖచ్చితంగా డ్రా చేయాలి. తర్వాత ఫోర్త్ ప్రిన్సిపల్, ఏ పాయింట్ దగ్గర ఎవరితో ఇంటర్ఫేస్ అవ్వాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ పెట్టాలనేది కూడా క్లియర్ కట్గా ఉండాలి. ఫిఫ్త్ వన్, ఫైనల్గా వచ్చే స్క్రీన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్ ఇంటర్ఫేస్. అది కరెక్ట్గా అర్థం కావాలి. పిన్ కొట్టాలా, 1 to 99 నంబర్ కొట్టాలా, అమౌంట్ కొట్టాలా అనేది ఏటీఎంలో క్లియర్గా లేకపోతే మనం ఎక్కడ ఏం కొడతామో తెలియదు అనమాట. కాబట్టి యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. సిక్స్త్ వన్, ది కాంపోనెంట్ లెవెల్ డిజైన్ షుడ్ బి ఫంక్షనల్లీ ఇండిపెండెంట్. ఎక్కడెక్కడైతే పార్టిషన్ ఉంటుందో ఆ పార్టిషన్ లెవెల్ ప్రోగ్రామ్స్ అంతా కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. అంటే ఏటీఎం ఎగ్జాంపుల్ తీసుకుంటే పిన్ అనేది మళ్ళీ మనకి ఎక్కడ కూడా కనపడకూడదు. అమౌంట్ ఎంత ఉన్నదో వేరే వాళ్ళకి కనపడకూడదు. ఇది దేని దానికి విడివిడి మాడ్యూల్స్ కాబట్టి ఇది ఇండిపెండెంట్గా డిజైన్ చేయాలన్నమాట వీటిని, కానీ మళ్ళీ అన్ని కలిసి పని చేయాలి. అండ్ ది సెవెంత్ ప్రిన్సిపల్, కాంపోనెంట్స్ షుడ్ బి లూజ్లీ కపుల్డ్. ఒకదానిపైన ఒకటి పూర్తిగా ఆధారపడకుండా డిజైన్ చేయగలిగితేనే మంచి సాఫ్ట్వేర్ అది. దట్ ఈస్ డిజైన్ ప్రిన్సిపల్స్. కమింగ్ టు కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్. మీకు కమింగ్ వీడియో లెసన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిపరేషన్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి దీంట్లో, ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వ్యాలిడేషన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, టెస్టింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వీటిలో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ప్రిన్సిపల్ 1, ప్రిన్సిపల్ 2, ప్రిన్సిపల్ 3 అనేది ఉంటాయి. సో ఈ అన్ని ప్రిన్సిపల్స్లో కన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈజ్ ది కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్. అందుకే
సార్ మేము ఏమీ చదవలేము, ఈ సెకండ్ యూనిట్లో మాకు సాధ్యం కాదనుకున్న వాళ్ళు, ద లీస్ట్ థింగ్ యూ క్యాన్ డూ ఈజ్ స్టడీ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్. అక్కడ ఏ ప్రిన్సిపల్స్ వచ్చినా సరే ఇది రాస్తే చాలు. కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ అనేది రాయగలిగితే, ప్రిన్సిపల్ 1 రాయగలిగితే చాలు, ప్రిన్సిపల్ 2 రాయగలిగితే చాలు. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్లో మళ్ళీ 4 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ప్రిపరేషన్ ప్రిన్సిపల్స్, ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్, వ్యాలిడేషన్ ప్రిన్సిపల్స్ అండ్ టెస్టింగ్ ప్రిన్సిపల్స్. మళ్ళీ వీటన్నిటిలో విడివిడి ప్రిన్సిపల్స్ ఉంటావా, అవి నెక్స్ట్ వీడియో లెసన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ డిప్లాయ్మెంట్ ప్రిన్సిపల్స్. డిప్లాయ్మెంట్ ప్రిన్సిపల్స్ అని అంటే బయటికి ఇచ్చేటప్పుడు ఇవ్వటం, ఆ ప్రొసీజర్ని డిప్లాయ్మెంట్ అని అంటారు. సో ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ డిప్లాయ్మెంట్ ఈజ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద సాఫ్ట్వేర్ మస్ట్ బి మేనేజ్డ్. కస్టమర్ మనకి ఏ రకమైన సాఫ్ట్వేర్ డిజైన్ చేయమన్నాడో ఆ రకమైనది చేశామా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి ఇవ్వాలి. సెకండ్ ప్రిన్సిపల్, ఏ కంప్లీట్ డెలివరీ ప్యాకేజ్ షుడ్ బి అసెంబుల్డ్ అండ్ టెస్టెడ్. వాళ్ళు మళ్ళీ మన దగ్గర కోసం చిన్న చిన్న విషయాల కోసం రాకుండా ఫుల్ ప్యాకేజ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ప్రిన్సిపల్ 3, ఏ సాఫ్ట్వేర్ రెజ్యూమ్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ ద సాఫ్ట్వేర్ ఇస్ డెవలప్డ్. అసలు ఇదేంటిది, ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఇది ఎంట్రీ చేయాలనేది వాళ్ళకి పర్ఫెక్ట్గా ఒక డాక్యుమెంటేషన్ చేసి ఇవ్వాలి. ఫోర్త్ వన్, అప్రోప్రియేట్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ మస్ట్ బి ప్రొవైడెడ్ టు ద యూజర్స్. యూజర్స్ కోసము పక్కన అక్కడ ఎలా దీన్ని ఆపరేట్ చేయాలో వాళ్ళకు ఒక మాన్యువల్ ఇవ్వగలిగేలా ఉండాలి. ఫోర్త్ ప్రిన్సిపల్. ఫిఫ్త్ వన్, బగ్గీ సాఫ్ట్వేర్ షుడ్ బి డెలివర్డ్ లేటర్. బగ్గీ సాఫ్ట్వేర్ అంటే సరిగ్గా లేని సాఫ్ట్వేర్, ఏదో వాళ్ళకి టైం చెప్పేశాము 6 months టైంలో డెవలప్ చేసి ఇస్తామని నాసి రకం సాఫ్ట్వేర్ వాళ్ళకి డెవలప్ చేసి ఇస్తే ఎప్పటికీ ఈ కంపెనీ నాసి రకమే తయారు చేస్తుంది అని వాళ్ళ ఆలోచనలో ఉంటుంది. కాబట్టి అక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే 6 months తర్వాత మళ్ళీ కొంత టైం అడిగి వాళ్ళని, ఇంకొక 1-2 months టైం అడిగి నాసి రకం సాఫ్ట్వేర్ని మంచి సాఫ్ట్వేర్గా డెవలప్ చేసి ఇవ్వాలన్నమాట. సో మై డియర్ స్టూడెంట్స్, ఇదంతా ఈజీగా అర్థమయ్యే క్లాస్ ఏం కాదు. మీకు సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 7 ఆన్సర్స్లో కనీసం మీకు 3 రావాలి, మంచి మార్కులు రావాలంటే. మాకు ఏది రాదు, మేము చదవలేము, మాకు చేత కాదు, కేవలం డిగ్రీ పాస్ అవ్వటానికి అనుకుంటే యు జస్ట్ స్టడీ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్. కనీసం దాంట్లో 16 మార్కులు వస్తాయి మీకు. ఏ ప్రిన్సిపల్స్ ఇచ్చినా మీరు ప్రిన్సిపల్ 1 అని రాయాలి, దానికి ఒక సైడ్ హెడ్డింగ్ రాయాలి, దాని మ్యాటర్ రాయాలి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మీకు కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ లేదా కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్, కోర్ ప్రిన్సిపల్స్లో ఒక ఇంపార్టెంట్ ఆన్సర్ మీకు నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు వీటిని మాటికి చదవండి, ఈ రాసుకోవాలి మీరు. ప్రిన్సిపల్ 1 ఏంటిది పలానా దానికి, కమ్యూనికేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటిది, కోర్ ప్రిన్సిపల్స్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటిది అనేది రాసుకొని మీరు నోట్ డౌన్ చేసుకోండి. దీని యొక్క ఎగ్జామ్ కోసము రెడీ అయి ఉండండి. Thank you for your silent listening. Thank you very much.